మింగమెత్తుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా ఉందా తెలంగాణ కాంగ్రెస్ సిచ్యువేషన్? ఇప్పటికే పార్టీలో పెరిగిపోతున్న కలహాల కాపురాన్ని సరిదిద్దే దిక్కులేదు గాని కొత్తగా రండి బాబు రండి రండంటూ గేట్లెత్తేస్తున్నారా? పీసీసీ ఘర్ వాపసీ నినాదంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇప్పటికే కెటకెటలాడేస్తున్న పార్టీలో కొత్త వాళ్ళొస్తే పరిస్థితులు అదుపులో ఉంటాయా? లెట్స్ వాచ్. అధికారం పోగానే పార్టీని వదిలేయడం, తిరిగి పవర్ రాగానే ఘర్ వాపసీ అనడం సమకాలీన రాజకీయాల్లో సహజమైపోయింది. అంతా మా ఇష్టం అన్నట్టుగా జంపింగ్ జపాంగులు గెంతులేస్తుంటే అటు రాజకీయ పార్టీలు కూడా రకరకాల కారణాలు, అవసరాలతో ఇలాంటి బ్యాచ్ను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం చాలా మందికి పరిపాటిగా మారింది. రాజకీయ పార్టీలు కూడా అదే మన బలం అనుకుంటూ ఉండడంతో అలాంటి వాళ్ల పని తేలికవుతోంది. అదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కూడా రిపీట్ అవ్వబోతోందా? పాత వాళ్ల కోసం పీసీసీ గేట్లెత్తేసినట్లేనా అన్న చర్చ మొదలైంది. సోమవారం జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. పవర్ లేనప్పుడు వదిలేసి వెళ్లిన వాళ్లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని డిసైడ్ అయి ఆ మేరకు విస్తృత స్థాయి సమావేశం వేదికగా పిలుపునిచ్చింది పీసీసీ నాయకత్వం. అయితే పాత వాళ్లైనా సరే వెళ్లి మళ్లీ వచ్చినోళ్లకు పదవులు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. సరే, వచ్చాక వాళ్లకు పోస్టులు ఇస్తారా లేదా అన్నది వేరే సంగతి. కానీ అలా పిలుపునివ్వడం మాత్రం మెజార్టీ కాంగ్రెస్ నేతలకు నచ్చటం లేదట. ముందు ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదనంటుంటే బయటికెళ్లిపోయిన వాళ్ళను కూడా రప్పించి ఏం చేద్దామనుకుంటున్నట్టు అంటూ పార్టీలో పెదవి వీర్పులు మొదలయ్యాయి. రకరకాల వలస నాయకులతో ఇప్పటికే పార్టీ కెటకెటలాడేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు చాలామంది. వీళ్లలో కొందరికి టికెట్స్ వచ్చాయి, ఇంకొందరిని పదవులు వరించాయి. కానీ దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉండి ఎన్నికల్లో కష్టపడ్డ చాలా మందికి అవకాశాలు రాకుండా పోయాయి. దీనికి తోడు ఎన్నికల తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రాగం పాడుతున్నారు. వాళ్లు లాంఛనంగా పార్టీలో చేరారా లేదా అన్న చర్చను కాసేపు పక్కన పెడితే ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారన్నది పరిశీలకుల మాట. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులే పరాయి వాళ్లుగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల అనుచరుల పేరుతో కొత్తగా వచ్చిన వాళ్లకే నియోజకవర్గాల్లో అవకాశాలు దక్కుతున్నాయి తప్ప మమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదన్న అసహనం ఆ 10 సెగ్మెంట్స్లోని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణిలో పెరుగుతోంది. ఉన్నవాళ్లకే దిక్కులేని ఈ పరిస్థితుల్లో బయటికెళ్లినోళ్లను మళ్లీ వెనక్కు రప్పించడం, పిలవడం ఎందుకన్న చర్చ జరుగుతోంది. క్లిష్ట సమయంలో పార్టీని వదిలేసిపోయిన వారిని అధికారంలోకి రాగానే ఆహ్వానించడం ఏంటన్నది ఎక్కువ మంది నేతల ప్రశ్న. మరోవైపు సుమారు 25 నియోజకవర్గాల్లో కొత్త పాత పంచాయతీ నడుస్తోంది. వాటి మీదనే ఇప్పటిదాకా ఫోకస్ పెట్టకుండా పోయిన వాళ్లు మళ్లీ రండి ఘర్ వాపసీ అంటూ పిలుపులివ్వడం కరెక్ట్ కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో. బయటున్న నేతలు తిరిగి రావడం వల్ల తలనొప్పులు తప్పితే ఉపయోగం ఉండబోదని, దానికి బదులు ఉన్న పంచాయతీలను సెటిల్ చేసుకుంటేనే ఎక్కువ ఉపయోగం అన్న అభిప్రాయం బలపడుతోంది గాంధీభవన్లో. పాత కొత్త నేతలు కలిసి పనిచేసేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా మళ్లీ గేట్లెత్తేస్తే తలకు మించిన భారం అవుతుందంటున్నారు ఎక్కువ మంది సీనియర్స్. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ పాత కొత్త పంచాయతీ మీద ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదు. పిలిచి మాట్లాడితే చాలా వరకు సమస్యలు సర్దుమణిగే అవకాశం ఉన్నా ఆ పని మాత్రం జరగడం లేదంటున్నారు పార్టీ నాయకులు. చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఇప్పుడు కొత్తగా రండి బాబు రండి అంటూ హారతి పళ్ళ్యాలతో రెడీ అయిపోతే సమస్యలు పెరగడం తప్ప పైసా ప్రయోజనం ఉంటుందా ఏంటి అన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వాదనను పార్టీ పెద్దలు చెవికెక్కించుకుంటారా లేదా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.